హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని ప్రజలని, ముఖ్యంగా రైతులని దారుణాతి దారుణంగా నమ్మించి గొంతులకు వస్తున్నది. కేసీఆర్ ప్రజల్ని పట్టించుకుంటలేడు. కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో పనుకున్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అయిపోయాడు. కేసీఆర్ రాజకీయాలకి పనికిరాడు అని చెప్పేసి కేసీఆర్ని బద్నాం చేసి, మా కాంగ్రెస్ పార్టీ పుట్టిందే రైతుల కోసము, అసలు మేము బతున్నదే రైతుల కోసము అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతులని, ప్రజల్ని నమ్మించారు. ప్రజలు, రైతులు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టం కట్టిరు తెలంగాణలో. మనం ఒకసారి కొంచెం డీటెయిల్గా చూస్తే, ఈ పట్టణ ప్రాంతాలు లైక్ హైదరాబాదు లేదా వేరే చిన్న చిన్న పట్టణ ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఊర్లలో, డిస్టిక్లలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఎక్కువ గెలిచారు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీని రైతులు నమ్మినంతగా ఇంకెవ్వరూ నమ్మలేదు. ఊర్లలో ఉండేది రైతులు కాబట్టి ఊర్లో ఉన్న జనాలు వాళ్ళు వేసి ఓట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులు ఒక పెద్ద కారణము, డిస్ట్రిక్ట్స్లలో బ్రతికే ప్రజలు ఒక పెద్ద కారణం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రైతులని నమ్మించి మోసం చేస్తున్నది. ఎట్లా మోసం చేస్తున్నది అన్న విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. మొత్తం 60 లక్షల మంది పంట రుణాలు తీసుకున్నారు రైతులు. ఎంతమంది? 60 లక్షల మంది పంట రుణాలు తీసుకుంటే అందులో కాంగ్రెస్ పార్టీ మేము రుణమాఫీ చేసినాము అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ కేవలం 16 లక్షల మందికి రుణమాఫీ చేసింది. ఎంతమంది? 60 లక్షల మంది ఉంటే కేవలం 16 లక్షల మందికే రుణమాఫీ చేసింది. అది కూడా ఎంత చేసింది? కేవలం 12,000 కోట్లు మాత్రమే. చేసిన 16 లక్షల మందికి కూడా కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ అనేది జరిగింది. 12,000 కోట్లు అంటే చిన్న విషయం కాదే, చాలా పెద్ద విషయం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాదు, చాలా చిన్న విషయం. ఇప్పుడు రాబోయే వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. అయితే 60 లక్షల మందిలో 16 లక్షల మందికి రుణమాఫీ చేస్తే మిగతా 44 లక్షల మంది రైతులు ఎటుపోవాలి? ఏం చేయాలి? వాళ్ళు ఎట్లా బతకాలి? మీరు రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి మమ్మల్ని నమ్మండి, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు రైతులని 60 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 16 లక్షల మందికి రుణమాఫీ చేస్తే మిగతా 44 లక్షల మంది రైతులు ఎట్టుపోవాలా? ఇది మొదటి ప్రశ్న. రెండవ విడత రుణమాఫీ అంటే 2 విడతల్లో రుణమాఫీ చేస్తామన్నారు. సరే, మొదటి విడతలో 16 లక్షల మందికి రుణమాఫీ చేసారు. రెండవ విడతలో 44 లక్షల మందికి చేస్తున్నారా అంటే లేదు. రెండవ విడతలో కేవలం 17 లక్షల మందికే చేస్తున్నారు రుణమాఫీ. అంటే మొత్తం ఉన్నది 60 లక్షల మంది, అందులో 16 లక్షల మందికి మొదటి విడతలో, రెండవ విడతలో 17 లక్షల మందికి 17 లక్షల మందికి చేస్తే మొత్తం 33 లక్షల మంది రైతులకు చేస్తే 60 లక్షలలో 33 లక్షలు పోతే మిగిలింది 27 లక్షల మంది రైతులు. ఆ 27 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేయరా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఎందుకని చెప్పేసి వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇదొక పెద్ద కుట్ర. ఏం జరుగుతుంది అంటే రైతులకి మేము రుణమాఫీ చేస్తున్నాము అని చెప్పేసి రైతులకి కళ్ళబొల్లి మాటలు చెప్పి, ఎందుకంటే ప్రెషర్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయిపోయింది, అయినప్పటికీ గవర్నమెంట్ రుణమాఫీ అనేది చేయట్లేదు. వచ్చే రాగానే చేస్తామన్నారు. అంటే నేను 6వ తారీఖు 7వ తారీఖు వస్తా, 9వ తారీఖు రుణమాఫీ చేస్తా ఏదో అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ వచ్చినాక డిసెంబర్లో వచ్చిండు, రాలేదు, చేయలేదు. దాని తర్వాత 100 రోజుల్లో చేస్తామన్నారు, అది కూడా చేయలేదు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ అన్నాడు, అది కూడా చేయలేదు. దాని తర్వాత ఆగస్టు 15 అన్నాడు. ఆగస్టు 15లోగా చేయకపోతే రైతులు తిరగబడే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఏదో తూతూ మంత్రంగా కేవలం 16 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసి చేతులు దులుపుకొని మళ్ళీ చూద్దాంలేండి రెండో విడతలో మిగతా 17 లక్షల మందికి చేస్తామని చెప్పేసి చెప్పారు. అక్కడ కూడా 27 లక్షల మంది రైతులని దారుణంగా మోసం చేస్తున్నారు. అసలు ముందు ప్రభుత్వం ఎంతమంది రైతులు ఉన్నారు అన్న డేటా అనేది బయట పెట్టాలి. ఒకటి. నెక్స్ట్ మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో అనుకున్నాడు, కేసీఆర్ ప్రజల్ని పట్టించుకుంటలేడు అన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది రైతులకు ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మొదటి విడతలోనే 39 లక్షల మందికి రైతు రుణమాఫీ, అది కూడా ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ అనేది చేసింది. ఎంతమందికి? 39 లక్షల మందికి. వీళ్ళు ఎంత చేస్తున్నారు? కేవలం 16 లక్షల మందికి. అది కేసీఆర్ ఏడామనుకున్నాడో ఇంపార్టెంట్ కాదు. కేసీఆర్ రైతులకి మంచి చేసిండా లేదా? ఎక్కడున్నా నా వాళ్ళు, నా తెలంగాణ వాళ్ళు, నా వాళ్ళు అని చెప్పేసి రైతులని కన్న బిడ్డల్లాగా చూసుకుని 39 లక్షల మందికి మొదటి విడతలోనే ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది కేసీఆర్. ఇన్ని డైలాగులు కొట్టి ఇంతమంది నేషనల్ లీడర్ని, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ప్రజలకు కలబొల్లి మాటలు చెప్పి ఇష్టా రీతిన ఎంత నోటికి వస్తే ఆ వాగ్దానాలు చేసి ఈరోజు ఆ వాగ్దానాలను మొత్తం తీసుకెళ్ళి తుంగలో దొక్కేసింది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ చూసుకుంటే మొదటి విడతలో బీఆర్ఎస్ పార్టీ 39 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసింది ₹1,00,000. రెండో విడతలో 19,000 కోట్లకు గాను ₹13,000 కోట్ల రుణమాఫీ చేసింది. అంటే
రెండో విడతలో కేసీఆర్ చేసిన రుణమాఫీ 13,000 కోట్ల రూపాయలు. నువ్వు ఇక్కడ చేస్తుందంతా మొదటి విడతలోనే 12,000 మాత్రమే, 12,000 కోట్లు మాత్రమే. ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఇది ఒకటి. రెండవది రైతు బంధు అన్న కాన్సెప్టు. సరే, రైతు బంధు అని వాళ్ళన్నా, రైతు భరోసా అని వీళ్ళన్నా కూడా ఏడ ఉంది భరోసా? రైతు బంధు ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అన్నది ప్రతి ఒక్కరికి వచ్చింది. కానీ అక్కడ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల మధ్యలో చిచ్చు పెట్టింది. అరే, నువ్వు కష్టపడుతున్నావు, కాకపోతే భూమి ఉన్నోనికే రైతు బంధు వస్తుంది అని చెప్పేసి రైతుల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకున్నారు. అట్లా రైతుల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకొని మేము మీకు వచ్చినాక రైతు రుణమాఫీ పేరు మీద ఇస్తాము అని చెప్పేసి అందరికీ హామీలు ఇచ్చారు. రైతు కూలీలకి హామీలు ఇచ్చారు. అది కాకుండా భూములు ఉన్నోళ్ళకి అడ్డగోలిగా హామీలు ఇచ్చి ఈరోజు పరిస్థితి ఏంటి అంటే ఆ రైతు బంధు లేదా రైతు భరోసా ఎటుపాయనో దేవుడికే ఎరక. ఏమన్నంటే లేదు మేము రైతు భరోసా ఇచ్చినామని చెప్పేసి మంత్రులు వేస్తారు. అరే, ఎంతమందికి ఇచ్చినో ఒకసారి డేటా పట్టరా, కేసీఆర్ ఎంతమందికి ఇచ్చిండో ఒకసారి డేటా పట్టరా, నేను ఇటు నువ్వు అటు కూర్చొని లెక్కలు తెలుద్దాం. సిగ్గుతోటి తల ఉంచుకునే పరిస్థితి వస్తుంది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక రైతు బంధు కేసీఆర్ ఏం చేసిండు అంటే, కేసీఆర్ హయాంలో ఒక్కొక్క విడతకి రైతు బంధు 7,500 కోట్ల రూపాయలు ఖర్చయింది కేసీఆర్ హయాంలో. ప్రతి విడత 7,500 కోట్ల రూపాయలు అకౌంట్లోకి టంచంగా పడిపోయేది, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకి, రైతు కూలీలకి, వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి చెప్పింది, హామీ ఇచ్చింది. మనందరికీ గుర్తుండే ఉంటుంది. రైతులకి, భూమి ఉన్నోళ్ళకి ఇస్తుండ్రు, రైతు కూలీలకు ఇస్తలేదు బీఆర్ఎస్ పార్టీ, వ్యవసాయ కూలీలకు ఇస్తలేదు బీఆర్ఎస్ పార్టీ, మోసం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అని పెద్దగా డ్యాన్సులు వేసి మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులతో పాటు రైతు కూలీలకి, వ్యవసాయ కూలీలకు కూడా మేము రైతు భరోసా అన్నది ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఇప్పుడు మొత్తం రైతు భరోసా అంటే రైతు బంధు, రైతు భరోసా ఈ ముగ్గురికి అంటే రైతులకి, రైతు కూలీలకి, వ్యవసాయ కూలీలకి ఇవ్వాలంటే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. ఎంత? 30,000 కోట్లు. ఓడమ్మ జీవితం. ఆ 30,000 కోట్లు ఎగ్గొట్టి రైతు రుణమాఫీ అని చెప్పేసి ఒక డ్రామా ఆడి కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతుల అకౌంట్లోకి వేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని రైతులని మోసం చేస్తుంది. అంటే చూడండి ఎంత పెద్ద స్ట్రాటజీ, ఎంత పెద్దగా ఈ మోసం. జనరల్గా అసలు షాక్ అనమాట. ఎందుకంటే మీరు రైతు రుణమాఫీ అన్నది పక్కన పెట్టేస్తే రైతు భరోసా ఏదైతే ఉందో అంటే రైతు బంధు, దానికే మీరు 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ విషయాన్ని మొత్తానికి తుంగలో దుక్కేసి రైతులు పట్టించుకోరు. మేము రైతు రుణమాఫీ అనగానే వాళ్ళందరూ లేచి ఒకటే ఆనందపడతారు అని చెప్పేసి రైతు రుణమాఫీ అని చెప్పేసి ఒక టాపిక్ తీసుకొచ్చి కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి రైతులని బుజ్జగించారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం. అదే కేసీఆర్ ఉండుంటే ఇక్కడ ప్రతిసారి అంటే ప్రతి హయాంలో 7,500 రూపాయలు రైతు బంధు అన్నది టైంకి పడిపోయేది. అది కాకుండా రైతు రుణమాఫీ కూడా టైంకి అయ్యేది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే రైతు బంధు మొత్తానికి బంద్ చేసేసి ఓన్లీ రైతు రుణమాఫీ పేరు మీద 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రైతులని మోసం చేస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద మోసం. నెక్స్ట్ చూసుకుంటే ఒక చిన్న ఉదాహరణ, కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో బౌరంపేట అని చెప్పేసి పిఎస్సిఎన్లో 632 మంది రైతులుంటే, ఎంతమంది? 632 మంది రైతులుంటే అందులో కేవలం 11 మందికే రైతు రుణమాఫీ వచ్చింది. 632 మంది ఉంటే 11 మందికి రైతు రుణమాఫీ రావడం ఏంట్రా బాబు? అసలు నాకు అర్థం కాని విషయం. ఇంతలా నోటికి ఏదొస్తే అది 6 హామీలు అని చెప్పేసి 6 హామీలు ఇచ్చి ఆ 6 హామీలల్లో గవర్నమెంట్ ఇదే ఆర్టీసీ పోండి అని చెప్పేసి ఆర్టీసీ ఒకటి స్టార్ట్ చేసి మహిళలని జుట్టులు పట్టుకుని కొట్టుకునేటట్టు చేసి మిగతా హామీలన్నీ తీసుకెళ్ళి తుంగల దొక్కారు. ఏదో గ్యాసు బండ అన్నారు. ఆ గ్యాసు లేదు, నా బండా లేదు, రెండు కూడా లేవు. ఎటు పోయిందో అర్థం కాని పరిస్థితి. మహిళలకి 2,500 రూపాయలు అన్నావు. ఏడున్నావు దేవుడా నువ్వు అన్నోడివి? ఏమన్నా ఉందా సిగ్గులజ్జ? 8 నెలలు అయిపోయింది, ఇంతవరకు నువ్వు అన్నది లేదు, వాళ్ళు తీసుకున్నది లేదు. రైతులకి డబ్బులు లేవు. కరెంటు బిల్లు ఫ్రీ అన్నావు, 200 యూనిట్లు. మొదటి నెలలో ఫ్రీ అని చెప్పి రెండో నెలలో కావాలని చెప్పేసి యూనిట్లు పెంచేసి మొత్తానికి పాపం పేదోళ్ళ పొట్టలు కొట్టినావు. నిన్ను నమ్ముకున్నందుకు ఇప్పటిదాకా తెలంగాణలో జరిగింది ఏంటంటే రేపులు, అత్యాచారాలు, మర్డర్లు తెలంగాణలో జరుగుతున్నాయి. అవి తప్పిస్తే ఇంకేం జరుగుతలేవు. నువ్వేం చేస్తున్నావయ్యా అంటే ప్రజా సంక్షేమం మానేసి నువ్వు రాజకీయాలలో పడ్డావు.
ఏంది అంటే ఆ పక్క ఎమ్మెల్యే ఇటు వస్తాడా, ఈ పక్క ఎమ్మెల్యే ఇటు వస్తాడా, కొనుక్కోవాలి ఎమ్మెల్యేని, అది చేస్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 10 మందిని కొనుక్కొని 8 మంది ఎమ్మెల్సీలను కొనుక్కొని మంచిగా హాయిగా కూర్చున్నావు. ఎంఐఎం వాళ్ళేమో ఇక నీ దంటకాలేనే హాయిగా కూర్చున్నావు. కానీ నిజంగా నీకు దమ్ముంటే, నిజంగా నీకు ధైర్యం ఉంటే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని ఒకరిని కొని చూపి చూద్దాం. దెబ్బకేం లేదు, చడ్డీ ఊడిపోయేటట్టు కొడుతుంది బీజేపీ. అది బీజేపీకి ఉన్న పవర్. దమ్ముంటే ఆ పని చేయి చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను, ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో పవర్లోకి రాదు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు. రోజు రోజుకి తెలిసి వస్తుంది. 8 నెలల్లోనే నిజం ఏంటో అబద్ధం ఏంటో వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇక రాబోయే రోజులలో పరిస్థితులు ఎట్లా ఉంటాయన్నది ఆ దేవుడికి ఎరక, కానీ మళ్ళీ అధికారంలోకి మాత్రం రారు. ఈ విషయం తెలిసే విదేశాల ప్రయాణాలకి ఆ బాట పట్టిర్రు మన నాయకులు. ఏదేమైనా సరే మన తెలంగాణలోని రైతులు ఇట్లా మోసపోకుండా ఏ పార్టీ వాళ్ళకి మంచి చేసింది, ఆశ వేరు అత్యాశ వేరు. మీరు ఆశ పడండి తప్పులేదు, కానీ అత్యాశ పడితే ఇట్లా ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయాలి. మీరు ఈ వీడియోని వైరల్ చేయడానికి 2 విధానాలు. ఒకటి, ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేసి, రెండవది ఈ వీడియో యొక్క లింకుని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. తప్పకుండా ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది. మీకు మన కంటెంట్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.